నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటారంట. ఎంతగా అంటే చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా ఆయన అందుబాటులోకి రానంతగా అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతిలో ఉన్నారంట. నిన్న ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కేబినెట్ సమావేశంలో చెప్పినారు. నేను ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుందామని మాట్లాడదామని ప్రయత్నించినాను, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఎట్లా ఉంది అని జనసేన నాయకుడు మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అంటే దానికి సమాధానంగా ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్యాక్ పెయిన్ ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. 2 వారాలుగా పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. కోలుకుంటారు 2 రోజుల్లో. ఆ తర్వాత తిరిగి యాక్టివ్ అవుతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సమాధానం ఇచ్చినారు. అయితే అంతకుముందు ఆయన జ్వరము ఇతరత్ర సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నట్టు చాలా కాలంగా పవన్ కళ్యాణ్ అంటున్నారు, జనసేన నాయకులు కూడా చెప్తున్నారు. అయితే ఎందుకో కానీ ఈ దఫ జనసేన శ్రేణులు ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఎక్కడ పూజలు చేయడంలే. ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం వల్ల కేబినెట్ సమావేశంలో ఆయన కుర్చీ ఖాళీగా అనిపిస్తుంది. ఆయన శాఖకు సంబంధించి కూడా ఎలాంటి పురోగతి లేదు. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ర్యాంకుల్లో కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా వెనుకబడి ఉన్నారు. 10వ ర్యాంకులో ఉన్నాడు అనుకుంటా మన పవన్ కళ్యాణ్ గారు. అంటే అనారోగ్య కారణంతోనే ఆయన తగినంతగా యాక్టివ్గా లేరు. తన విధుల నిర్వహణలో కూడా కొంత వెనుకబడి ఉన్నారనేది ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, తిరిగి తన విధుల్లో చురుగ్గా పాల్గొనాలని ఆశిస్తున్నాం.